ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య సంభాషణ. పేషెంట్: నా బాడీలో ఐరన్ లేదు డాక్టర్, ఐరన్ టాబ్లెట్లు రాయండి అని అడిగాడు డాక్టర్ని. డాక్టర్: నీ బాడీలో ఐరన్ లేదా, రక్త పరీక్ష చేయించావా అని అడిగాడు డాక్టర్. బాడీకి అయస్కాంతం పెట్టి చూసా, అతుక్కోలేదు అని చెప్పాడు పేషెంట్. భార్యాభర్తల మధ్య సంభాషణ. పక్కింటి ఆవిడ చీర తీసుకెళ్ళి వారం అవుతోంది, ఇంకా ఇవ్వలేదు. నాకేదో అనుమానంగా ఉంది సుమండి, ఫిర్యాదుగా చెప్పింది సతీమణి. ఏడాది క్రితం ఆవిడ దగ్గర నుంచి నువ్వు అరువు తెచ్చిన చీర అదేనని గుర్తుపట్టిందేమోనే సాలోచనగా అన్నాడు పతిరత్నం. టీచర్కి ఒక విద్యార్థికి మధ్య సంభాషణ. టీచర్: బుద్ధుడు, జీసస్, మహావీర్, గురునానక్ మధ్య కామన్గా ఉన్న అంశం ఏంటి అని అడిగింది విద్యార్థిని. విద్యార్థి: అందరూ మన జాతీయ సెలవు దినాల్లోనే పుట్టారు సార్ అని చెప్పాడు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. అన్నట్లు మీ ఇంటికి గతంలో చుట్టాలు రావడం ఎక్కువగా ఉండేది కదా, ఇప్పుడెవరూ రావట్లేదు, ఏం చిట్కా ప్రయోగించావు కుతూహలంగా అడిగాడు హరి. ఒకరి నుంచి ఒకరికి అప్పులిప్పించాను అంతే. అప్పులు ఇవ్వాల్సి వస్తుందని కొందరు, అప్పు తీర్చాల్సి వస్తుందని ఇంకొందరు పూర్తిగా రావడం మానేశారోయ్ అని దీర్ఘంగా చెప్పాడు సుబ్బారావు. ఇద్దరు ఆడవాళ్ల మధ్య సంభాషణ. ఈ కాలం పిల్లలే అయినా వంచిన తల ఎత్తకుండా సిగ్గుపడుతున్నారు చూడు. పెళ్లిపీటల మీదున్న వధూవరుల వైపు చూపిస్తూ పక్కనున్న రామక్కతో అంది సుబ్బక్క. దగ్గరికి వెళ్ళి చూడు, ఎవరి స్మార్ట్ ఫోన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అసలు విషయం చెప్పింది రామక్క. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. ఫనీ: నా ఆసు కవిత్వం వింటావా అని అడిగాడు గోపాల్ని. గోపాల్: అది వింటే నా కడుపేమైనా నిండుతుందా అన్నాడు. ఫనీ: నీ కడుపు నేను నింపుతాను, నా 1000 పేజీల కవిత్వం వింటే భోజనం పెట్టిస్తాను అని అన్నాడు.